శిబిరానికి చేసినటువంటి గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గత 15 రోజులుగా శిబిరానికి ప్రభుత్వ వీపు ధర్మపురి ఎమ్మెల్యే కుమార్ గారికి స్వాగతం సుస్వాగతం. మా పార్టీకి తరఫున స్వాగతం సుస్వాగతం తెలుస్తూ అన్న మాకు వచ్చినందుకు మా పార్టీ అందరి తరఫున వచ్చిందా ఈ ఫోటో ఈ ఫోటో వచ్చిందా మీరు ఎదురాడు ప్రదీపేడి ఓకే వాస్తవంగా మీరు ఎలాంటి బొమ్మ లేదన్న మీరు పాల్గొని మీరు ఏమంటే ఇలా మాకు ఇక్కడ బాగా రేపు అది మధ్యాహ్నం కొంచెం జర్నలిస్టుల పక్షాన నుంచి మాకు మా వెన్నంటి ఉండి మా సమస్యల పరిష్కారం కృషి చేసిన వాళ్ళే. చాలా ఏళ్ళుగా ఇళ్ల స్థలాలు రాలేదు, ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దాం. ఇంకొకటి మాకు చుట్టుపక్కల ఇల్లు అంటే జగిత్యాల చుట్టూ అక్కడ ఇస్తాం ఇక్కడ ఇస్తాం అని చెప్పి చూపించారు. అవి చేతికి వచ్చే టైంలో మళ్ళీ జారిపోవడం, లాస్ట్కి ఎక్కడ జాగలేదు, ఒక దరూర్ క్యాంప్లో జాగుంది, అది కూడా వేయడానికి పోతుందని చెప్పినప్పుడు మాకు దానికోసమైనా మనం ఒకసారి ఆందోళన పాటపడదాం, మన బాధను ప్రభుత్వానికి వివరించే ప్రయత్నం చేద్దామని చెప్పిన తప్పితే మాకు ఎవరు వ్యతిరేకంగా ఉన్నారని మేము ఎన్నడూ ఎవరి మీద కోపం పెట్టుకోలేదన్నా. అందరి కోసం మా జర్నలిస్టుల పక్షాన నుంచి ఈ కూర్చోవలసి వచ్చింది. మీరు ఇంతకుముందే ఒకసారి వచ్చి మీరు మాటిచ్చిండ్రు, మేము మీకు ఉన్నా, మీరు నా దగ్గర రాకుండా మీ సమస్య తెలుసుకొని వచ్చిన నేను మీ దగ్గర నుంచి మిమ్మల్ని చూసిన వాడిని, మీ సమస్యలన్నీ తెలిసిన వాడిని, నేను మీకు హామీ ఇస్తున్నా, మీ పక్షాన నిలుస్తా, మీ సమస్యను ప్రభుత్వం నుంచి తీసుకెళ్తా అని చెప్పి మీరు మాటిచ్చిండ్రు. ఇక సంజయ్ అన్న వస్తే మీరు దీక్ష చేసిన కూర్చున్న మరుసటి రోజే, రెండవ రోజే వారు వచ్చినా నేను లేను, నాకు వేరే పని ఉన్నట్లా ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది. వారు ఆ రోజు స్పష్టమైన హామీ ఇచ్చిండ్రు, మీరు ఎందుకు కూర్చున్నారు, మీకు నేను ఉన్నా కదా, మీకు సాయం చేస్తా, మీకు ఎప్పటి నుంచో నేను ఉన్నా అని మీకు ఇళ్ల స్థలాలు ఇస్తా అని చెప్పినప్పుడు మళ్ళీ ఎందుకు కూర్చున్నారు, మీరు రేపే ఈరోజు దీక్ష విరమించండి, అవసరమైతే మిమ్మల్ని ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్తా, ఎవరెవరిని కలిపానో కల్పిస్తా అని వారు మాటిచ్చిండ్రు. అన్నట్టుగానే మరో రోజు మాకు ప్రత్యేకంగా హైదరాబాద్ అయినప్పుడు మాకు ఫోన్ చేస్తే నేను ఒక 4 సభ్యులను కలిసి మేము హైదరాబాద్ వెళ్ళాం. అక్కడ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి సమయాన్ని తీసుకొని మాకు వారితో కల్పించి మా బాధను, మా సమస్యలను వారికి విన్నవించే ప్రయత్నం చేయడంతో పాటు మా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి వారి లెటర్ హెడ్పై మంత్రి శ్రీనివాసరెడ్డికి వినతిపత్రం ఇవ్వడంతో పాటు వారు ఎప్పుడే చెప్పారు, శ్రీనివాసరెడ్డి సార్, మేము మా ప్రభుత్వం పేర్కొన్న అంశాల్లో మీ జర్నలిస్టుల అంశం కూడా ఒకటి, మీ సమస్య పరిష్కారం చేయడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. జవహర్ నగర్ సొసైటీకి సంబంధించి
ఇళ్ల స్థలాలు పరిష్కారమైనవి. ఇది కాగానే ముఖ్యమంత్రి గారు అమెరికా వెళ్ళినారు. వారు వచ్చిన తర్వాత జిల్లాల వారీగా సమీక్ష చేస్తాం. మీకు ఇళ్ల స్థలాలు కేటాయించే బాధ్యత మాది. మీరు ధైర్యంగా ఉండండి, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, మీరు దీక్ష విరమించని వారు చెప్పడంతో పాటు మీకు మేము ఉన్నామని చెప్పేసి హామీ ఇచ్చిండ్రు. ఆ తర్వాత కూడా ఎమ్మెల్యే గారు మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి సార్ ఫోన్ చేసి, సార్ మా వాళ్ళు వచ్చిండ్రు, మా వాళ్ళ బాధ మీతో చెప్పుకుంటారు, మేము వస్తాం కలుస్తామని చెప్తే, సార్ ఏదో కంటికి సమస్య ఉంది, నేను డాక్టర్ దగ్గరికి వెళ్తున్నా, నాకు 2 గంటలకు 3 గంటల వరకు నాకు వీలు కాదన్నప్పుడు, సంజయ్ అన్న వేరే పని ఉన్నది, నాకు ఎమర్జెన్సీ పోవాల్సి ఉంది, మీరు కలిసిరండి అని చెప్పేసి మా వాళ్ళు వస్తారని వాళ్ళు చెప్పి మమ్మల్ని కల్పించారు. వారు కూడా చెప్పారు ప్రభుత్వం సానుకూలంగా ఉంది, మేము జర్నలిస్టులకు ఎట్లాంటి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, వాళ్ళ విధి విధానాలు ఏంటి అని మేము తయారు చేస్తున్నాం. త్వరలోనే మంచి శుభవార్త మీకు అందుతుంది, మీరు ఉండండి అంటే, అయ్యా మాది ఆ పరిస్థితి కాదు, మాకు సమస్య వస్తుంది, మేము ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉంది, కానీ మాకు దరూర్ క్యాంప్లో కొంత జాగా ఉంది, ఆ జాగా పోతే మాకు మళ్ళీ వేరే ఇక్కడ జాగా లేదు, ఆ జాగా ఇచ్చే ప్రయత్నం చేయాలని చెప్పేసి వారికి కూడా సంజయ్ సార్ రాసిచ్చిన మంత్రి గారు పెట్టిన లెటర్ను దానికి అటాచ్ చేస్తూ మా సమస్యను కూడా వారికి విన్నవించడం. వారు కూడా మాకు స్పష్టమైన హామీ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి గారు రాగానే ఈ సమస్యను వారి దృష్టికి తీసుకెళ్ళి మీకు సానుకూలంగా ప్రకటన వచ్చేలా చేస్తానన్నారు. అలాగే జీవన్ రెడ్డి గారు వచ్చారు. జీవన్ రెడ్డి గారు కూడా నేను వ్యతిరేకం కాదు, మీకు నేను 100% సపోర్ట్గా ఉంటా, నన్ను వేరే చూడొద్దు అని చెప్పేసి వారు, మిగతా ప్రజాప్రతినిధులు ఎమ్మెల్సీ రమణ గారు వీళ్ళందరూ వచ్చారు. అందరూ మా వాళ్ళే, మేము మీ వాళ్ళమే. మీరు మరొకసారి మీ పెద్ద మనసు చేసుకొని ఇటు ప్రభుత్వం ఇప్పుడు లక్ష్మణ్ కుమార్ కానీ, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారు మా మీద పెద్ద మనసు చేసుకొని మీకు మేము ఉన్నాం, మీ సమస్య పరిశీలిస్తాం, విరమించండి అని చెప్పేసి ఈరోజు వచ్చి మాకు మళ్ళీ ధైర్యాన్ని మనోధైర్యాన్ని ఇచ్చినందుకు వారికి మా జర్నలిస్టుల పక్షాన పేరు నమస్సుమాన్ని తెలియజేస్తూ, అన్న మరొకసారి చెప్తున్నా, మేము ఎవరిని తప్పుపట్టలేదు, మీరు ఏమన్నా మనసు నొచ్చుకుంటే మా పార్టీ తరఫున మీకు మరొకసారి మీకు క్షమాపణ చెప్తూ, మీరంతా మా వాళ్ళు, మేము మీ వాళ్ళం, మీ తమ్ముళ్ళం, మీ వెన్నంటి నడిచే వాళ్ళం, మా సమస్యను మీ సమస్యగా భావించి మా సమస్య అతి తొందరగా సాధ్యమంత తొందరగా పరిష్కారం అయ్యేలా మీరు ప్రయత్నం చేస్తారని వేడుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినందుకు మా పార్టీలకు మీ అందరికీ ధన్యవాదాలు నమస్సుమాంజలి తెలియజేస్తూ, ఇప్పుడు దీక్షను ఉద్దేశించి నిరవధిక దీక్ష చేస్తూ 15వ సందర్భంలో ఈ సమస్య పరిష్కరించాలని చెప్పి ఈరోజు ఉదయమే నేను మరియు గౌరవ ప్రభుత్వ విప్ ధర్మపురి శాసనసభ్యులు ఇప్పుడు శ్రీ అడ్డూరు లక్ష్మణ్ కుమార్ గారు మాట్లాడుకొని, వారు కూడా ఎమ్మెల్సీ గారితో మాట్లాడుతున్నారు. ఈరోజు ఏదో ఒకటి చేద్దాం, మాట్లాడదామని చెప్పి సీనియర్ పాత్రికేయులు, ఐజేయు నేషనల్ కౌన్సిల్ మెంబర్, జర్నలిస్ట్ నేషనల్ కౌన్సిల్ మెంబర్ సురేందర్ గారు, ఈ శిబిరం స్టార్ట్ అయిన నేను ఏదో చాలాసార్లు గెలిచినది కాదు, ఒక్కసారి గెలిచిన ఓ ఏడాది ఎలక్షన్లు పోయినాయి, అటెన్గా కరోనా ఓ ఏడాది అర్థం పోయింది, సగం టైం ఎమ్మెల్యే, మళ్ళీ రెండోసారి మీ అందరి ఆదరాభిమానాలు సహకారం గెలిచినాం, ప్రభుత్వంలో లేను. ఆ తర్వాత మీకు కూడా తెలుసు కొంత ప్రభుత్వానికి దగ్గర అవడం, మరి ఆ నమ్మకంతో మరి మీరు ఏదైతే ఈ ఇళ్ల స్థలాలకు అడుగుతున్నారో, గతంలో నేను ఎమ్మెల్యే కాకముందు కావచ్చు, ఎమ్మెల్యే అయినాక కావచ్చు, నా దృష్టిలో ఉన్న విషయం అది మీకు తెలుసు, నాకు తెలుసు. మరి ఒక బాధ్యత శాసనసభ్యుడిగా, ఎందుకంటే ఒక నియోజకవర్గ పరిధి విషయంలో అత్యంత బాధ్యత ఎమ్మెల్యేకు ఉంటుంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా నాకు కొంత అష్యూరెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ నియోజకవర్గానికి సంబంధించి అందరిని కలుపుకొని అభివృద్ధిలో కావచ్చు, సంక్షేమంలో కావచ్చు ఈ ప్రాధాన్యత ఇస్తాను. మరి ఈ జిల్లాలో ఇప్పుడు ఉన్నత పదవిలో ఉన్న మిత్రులు వీపు లక్ష్మణ్ కుమార్ గారు, వారు కూడా ప్రధాన పాత్ర పోషిస్తారు. వారు కూడా వచ్చి మరి మీకు సాంఘీభావం తెలిసింది. నేను రెండవ రోజే వచ్చి మీకు చెప్పడం జరిగింది, గౌరవ ముఖ్యమంత్రి గారు మరి విదేశీ పర్యటన ఉన్నారు, మీది సమంజసమైనదే, కానీ పరిధి నాకు దాటున్నది. ఎందుకంటే ఎస్ఆర్ఎస్పీ ల్యాండ్స్ కానీ మా దగ్గర ఎక్కువ అక్వైర్డ్ ల్యాండ్స్ ఉన్నాయి, రెవెన్యూ అంటే కొంత దూరం ఉన్నాయి. ఎస్ఆర్ఎస్పీ ఏవైనా అక్వైర్డ్ ల్యాండ్స్ ఉంటే ఖచ్చితంగా అది సిసిఏనే దాటిపోవాల్సిందే. అది 2001 సంవత్సరంలో నాకు తెలుసు, ఎందుకంటే ఇండియన్ మెడికల్ అసోసియేషన్స్ కార్యదర్శిగా
నా ప్రయత్నం మొదలెట్టిన పక్కన రఘుపతి సార్ ఇక్కడ కూర్చున్నారు, అనుకోకుండా యాదృచ్ఛికం. ధర్మపురి తహసీల్దార్ రిటైర్ అయ్యారు. అప్పుడు నా కారు ఇచ్చి రఘుపతి సార్ నేను అక్కడ వచ్చిన, అనుకోకుండా ఇవాళ సార్ ఉండడం జరిగింది. 2003లో అది స్వాధీనపరుచుకున్న వారి సంతకం అంటే నాదే ఉంటుంది, ఎప్పుడు 20 సంవత్సరాల క్రితం. అంటే అది ఎంత కష్టమో, ఎంత సీసీఎల్కి ఎన్నిసార్లు తిరిగినామో వారికి తెలుసు. అప్పుడు ప్రభుత్వం తెలుగుదేశం ఉంది కాబట్టి ఎల్రమణ గారు శాసనసభ్యుడిగా లేకున్నా అని వారిని కూడా తీసుకొని పోయినా, సీసీఎల్ ఆఫీస్ కూడా పోయినాం. అంటే కాబట్టి ఇది ఆ పరిధి దాటి ఉన్నది. కాబట్టి మరి ఎవరు కావాలి దీనికి? రెవెన్యూ మంత్రి ఐఐటిపిఆర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. మరి మిమ్మల్ని రమ్మన్నాం. అట్లనే ప్రెస్ అకాడమీ చైర్మన్ కూడా వారు కలవమన్నారు. మరి వారే మరి మీకు ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వ పక్షాన మీకు ప్రాతినిధ్యం వహించేది ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీ శ్రీనివాసరెడ్డి గారు. కాబట్టి మీ నియమాలు ఏముంటాయి, నిబంధనలు ఏముంటాయి, ఎంతమందికి ఇవ్వాలి అనేది కొంత మీ యూనియన్లను కూడా నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈనాడు పెద్దలు విప్ ప్రభుత్వ విప్ అబ్దుల్ లక్ష్మణ్ కుమార్ గారు కూడా చాలా సానుకూలంగా ఉన్నారు. మరి ఇంకా ఏదైనా నాయకులతో కూడా అవసరం ఉంటే మాట్లాడి తప్పకుండా చేస్తాం. ఈ 12-13 రోజుల్లో చాలామంది వచ్చారు, చాలామంది సాంఘీభావం తెలిపారు. కొందరు చాలా బ్యాలెన్స్గా మాట్లాడారు ఎల్రమణ లాంటి వాళ్ళు. కొందరు ఇక పెట్టిపోయినోడు పొయ్యంతా మునిగిపోతాడు అన్నట్టు బాగా మాట్లాడిపోయారు. కానీ పని చేసేది ఇప్పుడున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో అయితే జరుగుతుంది. మీ అందరి సహకారం ఈ ప్రభుత్వానికి ఉండాలి. తప్పకుండా అన్న లక్ష్మణ్ అన్న ఒకటేసారి గెలిచి ఎప్పుడో హత్తము జరిపించారు ఉండి, నేను ఒకసారి గెలిచి రెండోసారి. నేనేం బాగా ఏళ్ళకెళ్ళి ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తలేదు. కానీ ఏదో నేను చేయలేదు అన్నట్టు అప్పుడప్పుడు మాట్లాడితే మా మీడియా మిత్రులు టెలికాస్ట్ చేస్తే కొంత మనసులు వస్తున్నది. మేము ఆడిచ్చినాము, ఈడిచ్చినాము, ఏమి ఇచ్చారు కొరట్ల కాడ ఏం చేసాడో తెలియదా? అది నిజంగా కూడా డబుల్ బెడ్రూమ్లు ఎటువంటి ఇవ్వచ్చా? అవి ఇవ్వాలంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఖచ్చితంగా బిలో పవర్టీ లైన్ వాళ్ళకే ఇవ్వచ్చు. అది కొంతమంది మీకు కూడా బిలో పవర్టీ లైన్ జయించాలి ఉన్న వాళ్ళందరూ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. లేవనుమానం రేపటి నాడు ఇందిరామ్మ ఇంట్లో వచ్చినప్పుడు లక్ష్మణ కాన్స్టిట్యూన్సీలో మనోళ్ళు ఉంటే అక్కడ ఇవ్వచ్చు, ఇక్కడ ఉంటే ఇక్కడ ఇవ్వచ్చు. కానీ బిలో పవర్టీ లైన్ కాకుండా జర్నలిస్టుల కోటాలో ఇవ్వాలంటే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఆ నిర్ణయం చాలా రోజులు సుప్రీంకోర్టులో పెండింగ్ ఉండే. క్లియర్గా మరుక్షణమే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా రెవెన్యూ ఐఐటిపిఆర్ మంత్రి గారు నిర్ణయం తీసుకొని జవహర్ నగర్ సొసైటీ హైదరాబాద్లో ఇవ్వడం జరిగింది. ఇంకా వేరే చోట్ల అంతా కూడా కొంత పెండింగ్ ఉన్నది. తప్పకుండా మన మీకు 5 బృందం మీరు వచ్చారు, మీ ముందే చెప్పారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు కలిసి లిస్ట్ అవుట్ చేయమన్నారు. మనం తప్పకుండా గౌరవ పెద్దలు ధర్మపురి శాసనసభ్యులు మరియు ప్రభుత్వ వారి సహకారంతో మనం అదేవిధంగా ఇంకా ప్రభుత్వంలో ఉన్న మిగతా ప్రజాప్రతినిధులు అందరూ సహకారం తీసుకొని తప్పకుండా మీకు ఇళ్ల స్థలాలు అందుబాటులో చేయడానికి మనస్ఫూర్తిగా కృషి చేస్తామని కోరుతున్నా. ముగిరిక ముందు ఒక విషయాన్ని చెప్తున్నా, సరిపడబ్బా కాదు. కానీ నాకు బుద్ధి చేసినాక 10-12 సంవత్సరాలు ఉన్నప్పుడు మా ఉమ్మడి కుటుంబానికి సంబంధించింది మా మెడ మీద ఎవరు కత్తి పెట్టలేదు. కానీ బీద దళితులకు ఇల్లు లేవంటే ఆనాడు ఇళ్ళ మంత్రిగా పట్టాన్ శ్రీరామూర్తి మా ఊరికి వచ్చి శంకుస్థాపన చేసిన శిలాఫలకం. అవి బందోబస్తు ఇప్పుడే ఏడుకున్నా అంటే నేరేళ్ళు దాటిన ఉన్నాం. నేరేళ్ళు జనార్దన్ గారు సమితి ప్రెసిడెంట్ ఉండే, వారు కూడా వచ్చి నేను పిల్లని 12 ఏళ్ళ పిల్లని మరించినాను కాదు, 75లో. సో అప్పుడు 8 ఎకరాలు ఇచ్చి కట్టిన ఇల్లు ఇప్పటికి ఉంది. అట్లా సొంత భూములు ఇచ్చిన ప్రభుత్వ భూమి వేగిస్తే నాడిపోయేది ఏముంది. కాబట్టి ఖచ్చితంగా పాజిటివ్గా ఉంటాం. మీరు కూడా పాజిటివ్ మైండ్ తోటి ఆలోచించండి. ఇక్కడ కూడా ఇవాళ మమ్మల్ని విరమించుకొని మళ్ళీ అటెన్గా జారేస్తారు అనుకోకూడదు. ప్రజా జీవితాల కోసం వచ్చిన తర్వాత మీ ముందు మేము ఖచ్చితంగా నిలబడి ఉంటాం, మీ పక్షాన ఉంటాం. మీ అవసరం మాకుంటుంది, మా అవసరం మీకుంటుంది. మీకు ఈ రోజు మద్దతు జరిపిన అందరూ కూడా ధన్యవాదాలు. మరి ఈనాడు మీరు మమ్మల్ని ఇంత సానుకూలంగా ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏ రాజకీయ పార్టీ కావచ్చు, ఇంకా దేశాలు కావచ్చు, గ్రూపులు ఉంటాయి. ఒకరు నిర్ణయం తీసుకుంటే ఇంకొకరు ఒకరు అంటారు. అది సహజం. కుటుంబాల్లో ఒక ఇల్లు కట్టేటప్పుడు భార్య వాళ్ళకి దర్వాజ పెడతా అంటే భర్త వాళ్ళకి కట్టారు. ఒక ఫ్లోరింగ్ నడిస్తే ఇంకోటి నడుస్తుంది. కాబట్టి ఇలా నిర్ణయాలు తీసుకునేటప్పుడు విభిన్న అభిప్రాయాలు ఉన్నాయని కొంత మెజారిటీగా చూసుకొని పెద్దలు అందరూ ఆలోచించాల్సిందిగా పెద్ద మనసుతో ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుందని చెప్పి కూడా మరొకసారి తెలియజేస్తూ గౌరవ పెద్దలు మరి ధర్మపురి శాసనసభ్యులు అబ్దుల్ లక్ష్మణ్ కుమార్ గారిని మాట్లాడాల్సి పర్మిషన్ తోటి మరి సందర్భంలో మీడియా మిత్రులకు నా పక్షాన
జగిత్యాల నియోజకవర్గంలోని అత్యంత మారుమూల మండలమైన వీర్పూర్ మండలంలోని దళిత గిరిజనుల పక్షాన నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వీర్పూర్ మండలంలోని మంగళ గ్రామంలో గోండుగూడెం ఉంటే అది గ్రామ పంచాయతీ కావాలని కోరడంతో ఆ గోండుగూడాన్ని గ్రామ పంచాయతీగా, అదేవిధంగా నర్సింహులపల్లె గ్రామానికి సంబంధించి ఇందిరానగర్ కాలనీ, ఎస్సీ కాలనీ చాలా పెద్ద ఎత్తున 400 పైన ఉంటారు జనాభా, అది కూడా కోరగానే ఈ 2 గ్రామ పంచాయతీలు కూడా మొన్న 15వ తేదీ జూలై నాటి గెజిట్ ఆధారంగా 2 గ్రామ పంచాయతీలు కూడా ఇచ్చిన సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి మన మీడియా ద్వారా నా జగిత్యాల నియోజకవర్గ పక్షాల పక్షాన, అదేవిధంగా మరొకసారి నరసింహులపల్లె గ్రామ ఇందిరానగర్ కాలనీ, ఎస్సీ కాలనీ అక్కడి ప్రజల పక్షాన మరియు మంగళ గోండుగూడెం వారి ప్రజల పక్షాన నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. స్థానిక శాసనసభ్యులు పెద్దలు డాక్టర్ సంజయ్ కుమార్ గారు ఈరోజు గత 15 రోజుల నుంచి జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి మా జర్నలిస్ట్ సోదరులు వారికి కావాల్సిన న్యాయమైన ఇళ్ల స్థలాల గురించి 15 రోజుల నుంచి రిలే దీక్ష ఇస్తున్నటువంటి ప్రతి ఒక్క జర్నలిస్ట్ సోదరులకు కూడా నేను మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఒక మీకు న్యాయమైనటువంటి సమస్య, మీరందరూ కూడా ఎన్నో సంవత్సరాలకు వెళ్ళి ఎంతోమంది ప్రజాప్రతినిధులు వస్తే ఏ రాజకీయ పార్టీలో ఏ పార్టీ అయినా కానీ ఏ ప్రభుత్వంలో ఉన్నది మాకు మేలు చేస్తారు, మాకు న్యాయమైనటువంటి ఇళ్ల స్థలాల విషయంలో కూడా గతంలో ఉన్న ప్రభుత్వంలో కానీ అంతకుముందు ప్రభుత్వంలో కానీ మేలు చేస్తారన్న ఆలోచన పరంగా ముందుకు పోతున్న పరిస్థితులు కూడా మేమందరం కూడా పెద్దలు జీవన్ రెడ్డి గారు కానీ డాక్టర్ సంజయ్ కుమార్ గారు కానీ నేను కానీ పొద్దున్న లేస్తే మా మధ్యలో ప్రజల మధ్యలో నిత్యము ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎంత కష్టం ఉన్నా, ఎంత ఆర్థికంగా మీ మీద ఒత్తిడి ఉన్నా కూడా అంతా ఈ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళం, మధ్యతరగతి కుటుంబంగా వచ్చిన వాళ్ళం, అన్ని విధాల ఇబ్బందులు ఎదుర్కొని వచ్చిన వాళ్ళమే జర్నలిస్ట్ వ్యవస్థలో ఉన్నారు తప్ప ఆర్థికంగా ఉన్న కుటుంబాలు అయితే కాదు. నాకు తెలిసినటువంటి దగ్గరికి వెళ్ళి చూసిన వాళ్ళని 2009 నుంచి కోడినా గెలిచిన నేను మీ అందరిన ఎక్కడో ద్వారా అన్న అని మీరు అంటారు, పైసా బాగున్నది అంటాం. జర్నలిస్ట్ పరంగా ప్రొఫెషన్ పరంగా మీరు రాసిన వార్తలు కూడా ఎవరు కూడా ఇబ్బంది అయిన వార్త ఎందుకు రాసినామని అడగలేదు. మీరు అడిగేది మీరు ఈ 15 రోజులు ఎందుకు కూర్చున్నారు? మాకు జర్నలిస్టులందరూ కూడా ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇవ్వాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు నూతనంగా ఎందుకు ఇవ్వబడ్డాడు? కేంద్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మా జర్నలిస్టులకు సంబంధించినటువంటి ఏదైతే ఏ విధంగా అయితే న్యాయం చేస్తుందో మాకు కూడా న్యాయం చేయాలి. ఇక్కడ ఎస్ఆర్ఎస్కి సంబంధించిన స్థలం ఒకటి ఉంది, అది పోతుందేమో, పోతే మాకు ఇళ్ళకి మన రాదేమో అన్న భయంతో ఆ ఒక టెన్షన్తో మాకు న్యాయం జరుగు ఇట్లా కూర్చుంటారని న్యాయం జరుగుతారు చరిత్ర కూర్చున్నారు. మీ కష్టము మీ ఇబ్బందిని మేము బాధ్యులం, మేము జిమ్మదారి తీసుకుంటాం. తీసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం పెద్దల దగ్గర తీసుకెళ్ళి ఇట్లా ఉన్నది 15 రోజులకి మామూలు నిరాశ చేస్తే ప్రభుత్వం తరఫున మేము వాళ్ళకు అన్ని విధాలు మేలు చేసే విధంగా మీ వద్దకు మేము తీసుకొచ్చి పెట్టినాం. ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు రెవెన్యూ మినిస్టర్ గారి దగ్గరికి, పిఆర్ఆర్ మినిస్టర్ గారి దగ్గర కూడా ఎమ్మెల్యే గారు తీసుకెళ్దామని చెప్తారు. అదేవిధంగా పెద్ద జీవన్ రెడ్డి గారు కూడా ఆ విషయాల్లో కూడా ఉద్యోగం ఇక్కడికి వచ్చే ముందు జీవన్ రెడ్డి గారితో మాట్లాడినా. లక్ష్మణ్ కుమార్ మీరు ఎమ్మెల్యే గారు కలిసి ఏ నిర్ణయం అయినా కూడా మన జర్నలిస్టులకు మేలు చేసే విషయంలో కూడా నేను వ్యతిరేకంగా 100% మనం వాళ్ళకి న్యాయం చేద్దాం, వాళ్ళ పట్టాలు ఇచ్చే విషయంలో కూడా అందరూ కలిసి పని చేద్దాం అనే విషయం కూడా వారు కూడా అభిప్రాయం తెలియజేసిన విషయం కూడా నేను తెలియజేస్తున్నాను. ఏదేమైనా మా జర్నలిస్టులు అందరూ కూడా మనం చేసుకుంటున్నాం. మరి రేపు రాష్ట్రంలో ఉన్న మీ జర్నలిస్టులకు సంబంధించినటువంటి ఏదైతే పెద్దలు ఉన్నారో మన ముఖ్యమంత్రి గారితో నేరుగా వారు మాట్లాడతారు. నేరుగా వారు ప్రతి విషయంలో ముఖ్యమంత్రి గారితో అక్కడ జర్నలిస్ట్ రాష్ట్ర జర్నలిస్ట్ అసోసియేషన్ పరంగా సంఘపరంగా కూడా ప్రతి విషయంలో కూడా సంబంధించిన అధికారులను మంత్రులు కలుస్తుంటారు. కాబట్టి ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు జరుగుతుందో అదేవిధంగా జిల్లాల వారీగా ఇట్లా జిల్లా వచ్చే వరకు ప్రభుత్వం నుంచి దేవుడి దయతో ధర్మపూర్ ప్రజల ఆశీస్సులతో మీ అందరి అభిమానంతో విప్పుగా ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ ప్రజలతో ఎందుకో ఒకప్పటికు ప్రభుత్వ పరంగా మేము ఇక్కడ సమస్యను చెప్పేటువంటి అవకాశం మీరు మాకు అవకాశం కల్పించారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. సాధ్యమైనంత వరకు మళ్ళీ ఇంకొకసారి టెంట్ వేసేయడానికి మీ మైండ్ ఆలోచన రాకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాము. ఆ విధంగా మేము దానికి అన్ని విధాలా మా ప్రయత్నం ఉంటుంది అనే విషయాన్ని కూడా మనం చేసుకుంటున్నాం. ఎందుకంటే మీరు బేషరతుగా ఎలాంటి షరతు పెట్టకుండా మీరు ఇలా
15 రోజులు కూర్చొని ఇవాళ మేము అందరం మా యొక్క చేతుల మీదుగా నిమ్మరసం ఇస్తుంటే మీరు విడ్రా చేసుకుంటుంది. అంటే ఈరోజు ఈ యొక్క నిరాహార దీక్షను మీరు ఇక్కడికి ఆపుతున్నారు. ఎందుకు ఆపుతున్నారు అంటే ప్రభుత్వం నుంచి ఒక ఎమ్మెల్యే వచ్చినారు, ఒక గవర్నమెంట్ విప్ వచ్చినారు, పెద్ద జీవన్ రెడ్డి గారు కూడా ఫోన్ ద్వారా చెప్తున్నారు. కాబట్టి మరి వీళ్ళంతా మాట్లాడతారు. చూద్దాం, ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసినాము. ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసినాక ఇప్పుడున్న కొత్త ప్రభుత్వం 4 సంవత్సరాలు 4 నెలలు వీళ్ళు ఉంటారు. మరి ఆ ప్రభుత్వం తరఫున ప్రతినిధిగా వాళ్ళు వచ్చి చెప్పింది కాబట్టి మరి ఇది కూడా ఆలోచన చేద్దామని పెద్ద మనసుతో బాధ్యత పెట్టింది. మాకు కూడా వచ్చే ముందు కూడా 2 సార్లు మేము ఆలోచన చేస్తాం. నేను నిన్ననే రమ్మన్నారు. నిన్న రమ్మంటే మేము ఎందుకు రాలి చర్చించుకోవాలి. ఈ రోజు ఏదో మనం మైక్ ముంగట కెమెరా కూడా మాట్లాడడం కూడా కాదు. రేపు పొద్దున లక్ష్మణ్ కుమార్ వచ్చిండు, సంజయ్ కుమార్ గారు వచ్చిండు, పెద్దలు జీవన్ రెడ్డి గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తరఫున ఉన్నారు. మాకు బెయిల్ చేసిన విషయంలో కూడా నిలబడ్డారన్న విషయంలో మేము ఉండాలి. కాబట్టి మేము ఒక రోజు ఆలోచించుకొని మరి అక్కడ రాష్ట్రంలో పెద్దలతో కూడా మాట్లాడి ఈరోజు ఇక్కడ రావడం జరిగిందనే విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ మరొకసారి ఆ సురేందర్ అన్న పాపం ఉదయం పొద్దున వచ్చి 6:30కి వచ్చాడు. అన్న నేను కళ్ళ ముంగట నా 40-50 సంవత్సరాల జర్నలిస్టులు కూడా నా ముంగట్టినట్టు మా యువకులు ఎన్నో రోజులకి చెట్టు కింద కూర్చొని ఉంటుండ్రు. ప్రభుత్వంలో మీరు అందరూ దగ్గరగా ఉంటారు, ముఖ్యమంత్రి కానీ ఆ పెద్దలందరూ దగ్గరగా ఉంటారు. దయచేసి ఈ విషయంలో కూడా నిర్ణయానికి రండి. మీ నిర్ణయానికి మాకు రావాల్సిన పట్టాలు తప్ప మీరు రాజకీయాలతో అవసరం లేదు, విజయంతో అవసరం లేదు. ఇళ్ళ పట్టాలు మాకు ఇళ్ళని ఇంకా ఒకవేళ పెద్ద మనిషి ఉంటే ఆ ఇందిరా మిల్లకు సంబంధించినటువంటి పథకానికి ఇవ్వాల్సిన అవకాశం ఉన్నా కూడా మా వాళ్ళకి ఇచ్చే విధంగా కూడా ముందుకు పోండి తప్ప వేరే ఆలోచన కాదని చెప్పి పొద్దున 6:30కి వచ్చిండు. ఉదయం 11 గంటలకు రావాలని కూర్చొని నా ఆఫీస్ని కూర్చొని మరి అన్న వస్తా అని చెప్పిన పెద్దలందరితో మాట్లాడి ఈరోజు రావడం జరిగిందనే విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ మా జర్నలిస్ట్ సోదరులందరూ కూడా మా కెమెరామెన్స్ కానీ ఇక్కడ జర్నలిస్టులు కానీ అన్ని జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే 18 మండలాలు ఉన్నాయి, 3 అసెంబ్లీ సెగ్మెంట్ సంబంధించిన వారు, అదేవిధంగా పార్ట్ ఆఫ్ ఏరియా మన చెప్పకండి కొంత ఏరియా, యమునాడ కొంత ఏరియా, ఆ ప్రాంతానికి సంబంధించిన జర్నలిస్ట్ సోదరులకు కానీ మీకు మేలు చేసే విషయంలో కూడా 100% చెప్తున్నా. నేను ముఖ్యమంత్రితో టైం తీసుకొని అవసరమంటే ముఖ్యమంత్రి గారు తీసుకువెళ్ళే బాధ్యత కూడా తీసుకుంటే తప్ప కానీ నిర్ణయం చేసే అధికారం ముఖ్యమంత్రికి ఉన్నది, ప్రభుత్వానికి ఉన్నది. మీ కష్టాన్ని వారికి చెప్తాము. మీ కష్టము మళ్ళీ రాకుండా మళ్ళీ ఇబ్బంది పడకుండా తీసుకునే బాధ్యత కూడా తీసుకుంటామని మరొకసారి సవినయంగా మనవి చేసుకుంటూ నేను సేవ తీసుకుంటున్నాను.